కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా బంధువులందరికీ ఇక్కడ టోకన్ ఇచ్చి డ్రా చేస్తాము. ఆ డ్రాలో ఎవరికైతే ఒక నెంబర్ తగ్గించి ఆ నెంబర్ ఎవరికైతే వస్తుందో 1-1 లేదా 5-5 అలా వచ్చిన వారికి మా దగ్గర నెంబర్ ఇస్తాము. మా దగ్గర నెంబర్ అంటే వాళ్ళకి చీర బహుమతిగా ఇస్తాము. అలాగా 5గురికి చీరలు బహుమతిగా ఇస్తున్నాము. 3 సంవత్సరాలు ఇచ్చాము, ఈ సంవత్సరం మనం అలాగే ఇస్తున్నాము. మీరందరూ ఛాయిస్ తీసుకుని రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. మా టోటల్ 86 మీ దగ్గర పండుగ నెంబరు 86. ఎవరు అదృష్టవాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ చేస్తున్నారు. 31. రెండో ప్రైజ్ 31. అదృష్టవంతురాలు సెకండ్ ప్రైజ్. మా మూడో ప్రైజ్ 100. 100 మూడో ప్రైజ్. నాలుగో ప్రైజ్ 64. నాలుగో ప్రైజ్ అందరికి శ్రీదేవి డాక్టర్. 5 మంది చేస్తున్నారు. 1 1
అదృష్టవంతులు ఎవరు? 25 ప్రారంభించుకోండి అమ్మా. బాబు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం, ఈ గోపూజ కార్యక్రమము మన గోపాల్ నగరం, మన పుట్ట చెట్టు దగ్గర ప్రతి సంవత్సరము మన తుమ్మకూరి దొర ఈ మన యూత్ ఈ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా గొప్ప విషయము. ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించాలి. ఇది 11వ వార్షికోత్సవము. ఈ విధంగా ప్రతి ముక్కోటి ఏకాదశికి ఈ గోపూజ చేయించడం అన్నది ముఖ్యంగా మన యదువంశ సాంప్రదాయము. దాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా, పండుగ సందర్భంగా ఈరోజు గోపాలనగరం ఫస్ట్ లైన్లో పుట్ట చెట్టు దగ్గర గోవులన్నిటిని ఏర్పాటు చేశారు. ఈ పూజకు మేమందరం హాజరయ్యి ఈ పర్వదినాన్ని ఇంత బాగా చేసుకున్న దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు గోపూజ చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సహకరించిన మా దొర, ఈ గోపాలనగరం పిల్లలు అందరూ మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అందరూ మాకు ఈ కార్యక్రమాన్ని చేసేదానికి, పాల్గొనేదానికి, ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోపాలన హోటల్లో పుట్టపూజ దగ్గర గోపూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా టి దొర గారు, కోటి యాదవ యూత్ అందరూ కూడా, నేను 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి గోపూజ వాళ్ళ యొక్క ఆహ్వానం కార్యక్రమం ఇక్కడికి వచ్చున్నాను. ఈ యొక్క గోపూజ కార్యక్రమంని మనము ఎంతో ఇదిగా జరుపుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోపాలనగరం పుట్ట చెట్టు దగ్గర మన తుమ్మకూరి హనుమంతరావు దొర, కోటి వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో, శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం దిగ్విజయంగా ఉంటూ ఈ యొక్క సమాజం అంతా దిగ్విజయంగా బాగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఎల్లవేళలా కోరుకుంటూ, ముందుగా ఇక్కడికొచ్చిన యాదవ పెద్దలకి, బంధుమిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ గోపూజ కార్యక్రమం 11 సంవత్సరాలు చేస్తున్నాము ఇదే పుట్ట చెట్టు దగ్గర. ఈ గోపూజ అనేది గోవుల్ని మర్చిపోతూ హిందూ సాంప్రదాయాన్ని ఏడకాల అనగదొక్కుతున్నారని నాకు ఒక ఆలోచన వచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఎవరిని అడిగినా సరే, వెంకటరావు అన్న ముక్కోటికి తిరుపతి వెళ్ళాలని కూడా, అది కూడా ఆపుకొని వదిన అన్న ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గోవును పూజ చేస్తే ఎటువంటి దోషాలు ఉన్నా కానీ, ఏమున్నా కానీ పోతాయని వేద పండితులు అందరూ చెప్తున్నారు. మనం గోవుల్ని దూరం చేసుకుంటున్నాం కానీ దగ్గర చేసుకోలేకపోతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ గోపూజని చేసుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాం. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వాగత దేవుడిగా విచ్చేసినటువంటి రాజగోర వెంకటరావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి యాదవ ప్రముఖులకు, పెద్దలకు, విఘ్నులకు, యాదవ యోధులకు, ఈ కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయం చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది శుభపరిణామం. యాదవులకు, ఆవులకు, గోవులకు, అంటే ఆవులన్నా గోవులన్నా ఒకటి చాలా దగ్గర సంబంధం ఉంది. త్రేతాయుగం నుంచి నేటి కలియుగం, కాసుల యుగం వరకు కూడా చాలా ఆత్మీయ అనుభవం ఉంది. ఆత్మీయ సంబంధం యాదవులకు, గోవులకు ఉంది. సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇంతటి మినీ సదర ఉత్సవం లాగా జరుగుతుంది ఇక్కడ. ఇంతటి ఉత్సవాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. కాకపోతే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాన్ని, ఇంతటి మహా సాంస్కృతిక పరిరక్షణ చేసినటువంటి ఈ యొక్క సనాతన సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ తెలియజేసే భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రదేశంలో నిర్వహిస్తున్న శుభ సందర్భంగా మంచిదే. అయినప్పటికీ ఇంకా ఎక్కువ మంది దీంట్లో పాల్గొనాలని, ఈ యొక్క గోవుల విశిష్టత, పూజా విశిష్టత వాళ్ళకి తెలియజేయాలంటే ఇక్కడ ప్రారంభించి ఒక చిన్న కార్యక్రమం, ఒక విశాలమైన ప్రాంగణంలో ఏదన్నా వాళ్ళకు చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క గోవుల గురించి, యాదవులకు ఉన్నటువంటి సాన్నిధ్యం గురించి, వాళ్ళు ఈ గోవుల కోసం వాళ్ళు చేసిన త్యాగాల గురించి భవిష్యత్ తరాలు తెలుసుకుంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం.
ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు మా గురువుగారు అందరూ ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా శుభసూచకంగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఇది ఇంకా పురోగమనం చెంది ఎక్కువ మంది కార్యకర్తలకు, అందరికీ వచ్చే అభిమానులకు, గోపూజ విశిష్టత గురించి తెలుసుకునేటటువంటి విఘ్నులకు అందరికీ మార్గదర్శకంగా ఉండాలని, దీన్ని వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్ళడానికి విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి విశిష్టత అందరికీ అవగాహన కల్పించే విధంగా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.